హలో అండి అందరికి. ఈ రోజుల్లో మనం బయటకు వెళ్ళకుండా ఉండే పని అయితే ఉండదు. స్కూల్కి వెళ్ళడం, పిల్లలను తోలుకరావడం, తోలియడం, కూరగాయలకని దేనికో ఏదో ఏదో ఒక విధంగా అయితే వెళ్తూనే ఉంటాము. ఆ వెళ్ళడం వల్ల ఆ పొల్యూషన్ కి, ఆ బండి పొగ, ఆ దాంట్లో వల్ల మొత్తం పింపుల్స్, మచ్చలు అవన్నీ అవుతున్నాయి కదా. ఏవో పోగొట్టుకోవడానికి మళ్ళీ మనం బ్యూటీ పార్లర్కి వెళ్తాము, వేలకు వేలు వేస్తాము, మొత్తం ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని పెడుతుంటారు. ఆ క్రీమ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా మన ఇంట్లోనే ఉండి సింపుల్ రెమెడీ చేసుకుందాము. దాని గురించి అయితే పెద్ద ఏం అవసరం లేదు. ఇంట్లో ఉండే వస్తువులే. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని స్పూన్ పసుపు, ఒక స్పూన్ పెరుగు, సగం నిమ్మపచ్చ, ఈ 3 సరిపోతుంది. ఇప్పుడు దీంతోనే మొత్తం 3 కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ లెమన్ వల్ల మనకున్న ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అయినప్పుడు మనం గిచ్చుతాం కదా, మనకు చేతులు ఊరుకుండకుండా, అప్పుడు మనకి మొత్తం రంధ్రాలు పడుతుంది ఫేస్లో, సన్న రంధ్రాలు మనకు కనిపించకుండా. దాంట్లో ఇప్పుడు బయటకు వెళ్ళిన పొల్యూషన్, ఈ దుమ్ము అంతా వాటిలో జామ్ అయిపోతుంది. అదంతా వెళ్ళాలంటే ఈ నిమ్మకాయ ఉంటే బాగా పనిచేస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఈవెన్గా కలిపి, ఒకవేళ ఇది సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ కూడా పోసుకోవచ్చు, లేదంటే ఇంకా సగం మిగిలిన నిమ్మపచ్చి ఉంటుంది కదా, అది కూడా వండుకోవచ్చు. ఇంత బాగా మిక్స్ అయ్యాక ఒక 2 మినిట్స్ ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇది కలుపుకొని ఫేస్ పెట్టుకున్న ఒక 10-20 మినిట్స్ తర్వాత ఫేస్ కడిగేసుకుంటే క్లీన్ బాగా మొత్తం ఫేస్లో ఉన్న డస్ట్ మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇది మిక్స్ చేసుకున్నాం కదా, ఆ ఫేస్ పెట్టుకున్నది కూడా నేను చూపిస్తాను మీకు. ఓకే అండి, ఇప్పుడు మంచిగా మొత్తం ఈవెన్గా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మన ఫేస్కి ఎలా అప్లై చేసుకోవాలో చూస్తున్నాము. నేనైతే ఇది అప్లై చేసేటప్పుడు ఫేస్కి ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ మాత్రం ఏం లేదు. నార్మల్గా మార్నింగ్ కడిగేసుకున్న ఎలా ఉందో అట్లానే ఉంది ఫేస్ అయితే. నేనైతే ఏం పెట్టలేదు ఫస్ట్. బయట తిరిగేసి వచ్చిన నేను, మొత్తం డస్ట్ పొల్యూషన్ మొత్తం ఫేస్కి అయితే పట్టింది. డైరెక్ట్ అప్లై చేస్తున్నాను నేను, ఫేస్ వాష్ చేసుకోకుండానే. ఓకే అండి, ఇట్లా మొత్తం ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా ఇట్లా స్మూత్గా ఇట్లా రబ్ చేయాలి ఫేస్. ఓకే అండి, మొత్తం ఆరిపోయింది కదా. దీనిని ఫేస్ వాష్ చేసి చూపిస్తాను మీకు. ఇట్లా వారానికి ఒక 2 సార్లు పెడితే మాత్రం మీకు ఏ క్రీమ్లు అవసరం లేదు. బ్యూటీ పార్లర్ ఫేషియల్ చేయించుకోవాలన్న బాధ ఉండదు, టైం ఉండదు. మనకు మెయిన్ బ్యూటీ పార్లర్ వెళ్ళాలంటే దాన్ని వెళ్ళి నైట్ టైం ఇట్లా పడుకునే ముందు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఇట్లా ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మనం ఎండకి వెళ్ళకుంటేనే బాగుంటుంది. నైట్ పడుకునే ముందు వేసుకుంటే మార్నింగ్ లేచేసరికి మొత్తం ఫేస్ మొత్తం ఫ్రెష్గా అయిపోతుంది మనకి. ఇప్పుడు మనం ఈ ప్యాక్ వేసుకొని మళ్ళీ ఎండకెళ్తే మళ్ళీ పొల్యూషన్, మళ్ళీ వేస్ట్, మనకి వేసుకున్న లాభం కూడా ఉండదు. మాక్సిమం అయితే నైట్ పూట పెట్టుకునేటట్టు ట్రై చేయండి. ఇప్పుడు నేను ఫేస్ వాష్ చేసుకొని చూపిస్తా. ఓకే అండి, ఫేస్ వాష్ చేసేసుకున్నా. చూడండి, మీకు ఫేస్ ఎంత క్లీన్ గా స్మూత్ గా అయిందో మీకు తెలిసిపోతుంది. ఒకసారి వాడి చూడండి, తెలుసు నేను చెప్పిన దానికంటే. ఈ రెమెడీ అందరు తెలిసిన విషయమే కానీ కొందరు తెలియదు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక వారానికి 2 సార్లు అయితే కంపల్సరీ చేయండి. మెయిన్ మాత్రం నైట్ పూట పెట్టుకోండి ప్యాక్. మార్నింగ్ పెట్టుకొని మళ్ళా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళిపోతే నేను పెట్టుకున్న వేస్ట్, మొత్తం మనం మళ్ళీ పొల్యూషన్కి వెళ్ళిపోతాము. ఇంకోటి మళ్ళీ ఇది కడిగేసుకున్న తర్వాత ఈ ఫేర్ అండ్ లవ్లీ ఇట్లాంటివి ఏం పెట్టకండి, అట్లనే వదిలేసేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం ఎవరైనా వాడండి రిజల్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి. చేసేసుకున్నా. చూడండి, మీకు ఫేస్ ఎంత క్లీన్ గా స్మూత్ గా అయిందో మీకు తెలిసిపోతుంది. ఒకసారి వాడి చూడండి, తెలుసు నేను చెప్పిన దానికంటే. ఈ రెమెడీ అందరు తెలిసిన విషయమే కానీ కొందరు తెలియదు కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నాను. ఒక వారానికి 2 సార్లు అయితే కంపల్సరీ చేయండి. మెయిన్ మాత్రం నైట్ పూట పెట్టుకోండి ప్యాక్. మార్నింగ్ పెట్టుకొని మళ్ళా ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళిపోతే నేను పెట్టుకున్న వేస్ట్, మొత్తం మనం మళ్ళీ పొల్యూషన్కి వెళ్ళిపోతాము. ఇంకోటి మళ్ళీ ఇది కడిగేసుకున్న తర్వాత ఈ ఫేర్ అండ్ లవ్లీ ఇట్లాంటివి ఏం పెట్టకండి, అట్లనే వదిలేసేయండి. ఓకే అండి, వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ నచ్చితే మాత్రం ఎవరైనా వాడండి రిజల్ట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, బాయ్ అండి.